హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్లో భాగంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే, రెండో ఎలిమినేషన్లో భాగంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి బయటకైతే వచ్చేసాడు. సాయి శ్రీనివాస్ వచ్చిన 2-3 రోజులు మాత్రమే యాక్టివ్గా ఉండడం అయితే జరిగింది. ఆ తర్వాత కన్ఫ్యూజన్లోనే ఉంటూ వచ్చాడు. బిగ్ బాస్ హౌస్లో కంటే కన్ఫ్యూజన్లోనే ఎక్కువగా ఉన్నాడని చెప్పచ్చు బహుశా. ఇక సాయి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో మాట్లాడి అక్కడి నుంచి మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో కాసేపు మాట్లాడి ఇక ఆనవాయితీ ప్రకారం బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఇక అసలు విషయానికి వస్తే, శివాజీ సాయిని బిగ్ బాస్ బజ్లోకి ఆహ్వానించి హాట్ సీట్లో కూర్చోబెట్టి తనదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ ముచ్చెమటలు పట్టించాడనే చెప్పాలి. ముందుగా సాయి, నీ ఎలిమినేషన్కి కారణం ఏంటి అని అడిగితే ఏం చెప్తావని చెప్తే, నా కన్ఫ్యూజన్ ఒక స్టాండ్ లేకపోవడం అనుకుంటాను అని సాయి చెప్పడంతో, షబ్బాష్, కరెక్ట్గా భలే గెస్ చేసావు, ఇదేదో గేమ్పై పెట్టి ఉంటే అక్కడే ఉండేవాడివి కదా అని అనడంతో సాయి అలా జరిగిపోయింది సార్ అంటూ చాలా బోసిగా మూడీగా అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత అసలైన ఇంటర్వ్యూలోకి వెళ్దాం అంటూ ఆ హౌస్లో ఇన్ని రోజులు ఏం చేసావని ప్రశ్నించడంతో, గేమ్ ఆడాను అంటూ చెప్తే, మాకు కనిపించని గేమ్ ఆడావేమో అంటూ కౌంటర్లు వేస్తున్నాడు శివాజీ. ఇక హౌస్లో ఉన్న వారిలో నీకు ఎవరు జెన్యూన్ అని అనిపిస్తుంది అంటూ ప్రశ్నిస్తే, నా వరకు తనూజ చాలా జెన్యూన్ అని అనిపిస్తుంది. ఆమె గేమ్ బాగా ఆడుతుంది, అందరితో కలిసిపోయి బాగా మాట్లాడుతుంది, అలాగే మాట్లాడాల్సి వస్తే భయపడకుండా బెదరకుండా ఎదుట ఎవరున్నా కూడా వాయించి పడేస్తుంది. ఆమెలో ఒక విన్నర్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి అంటూ చెప్పడం అయితే జరిగింది సాయి. ఇక ఇమ్మాన్యుయల్ గురించి అడిగితే, ఇమ్ము అన్న సూపర్, నేను బయట నుంచి గేమ్ అనేది చూశాను, లోపల చూశాను. ఆయన థాట్ ఆఫ్ క్వాలిటీ కానీ, ఆలోచనలు కానీ, ఒక గేమ్ని అనాలిసిస్ చేసే విధానం కానీ, గేమ్లో గెలవాలి అనే కసి కానీ సూపర్ అంటూ ప్రశంసించారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇమ్మాన్యుయల్ బ్రో కొంచెం సేఫ్ ఆడుతున్నాడు, అది అయితే పక్కాగా చెప్పగలను. ఆ సేఫ్ గేమ్ వదిలేసి తన రియాలిటీని ఇంకొంచెం చూపిస్తే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు అంటూ చెప్పడం జరిగింది. ఇక భరణి గురించి అడిగితే, భరణి ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో, మళ్ళీ ఎందుకు వచ్చారో నాకైతే అర్థం అవ్వటం లేదు. కేవలం దివ్య అలాగే తనూజ మధ్య నలిగిపోవడానికి మాత్రమే ఆయన హౌస్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. పాపం నరకం అనుభవిస్తున్నాడు అంటూ సాయి చెప్పడంతో శివాజీ కూడా నవ్వుకున్నాడు. ఇక ఆ తర్వాత రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు కదా, మరి నీకేమనిపించింది ఆ ఎలిమినేషన్ పై అంటే, నేను 2-3 వారాల నుంచి గమనిస్తున్నాను కదా, నేను వెళ్ళినప్పటి నుంచి రాము చాలా మూడీగా ఉన్నాడు, అతనికి హోమ్సిక్ బాగా ఎక్కువైపోయింది, అతడు వెళ్ళిపోవడమే బెటర్ అని నాకు కూడా అనిపించింది అంటూ చెప్పాడు. ఇక కళ్యాణ్ గురించి ప్రశ్నించడంతో, కళ్యాణ్ చాలా మంచి గేమర్, అయితే తనూజ వద్ద కొంచెం స్టక్ అయ్యి ఆ గేమ్ని కొన్నిసార్లు బాగా ఆడుతున్నాడు, మరి కొన్నిసార్లు గేమ్ ఆడటమే మర్చిపోతున్నాడు అంటూ కళ్యాణ్ గురించి అయితే చెప్పాడు. ఇక సుమన్ శెట్టి గురించి అడిగితే, సుమన్ శెట్టి గారు మంచి ఇంటెలిజెన్స్ ఫెలో, ఎందుకంటే ఎక్కడ బ్యాడ్ అవుతామో ఎక్కడ గుడ్ అవుతామో ఆయనకి బాగా తెలుసు. బ్యాడ్ అవుతాం అన్న దగ్గర నోరు మూసుకొని పక్కకు వెళ్ళిపోతాడు, గుడ్ అవుతాం అన్న దగ్గర మాత్రమే మాట్లాడతాడు, అదే ఆయనకి పాజిటివ్గా మారింది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక రీతు డెమాన్ గురించి ఏం చెప్తావంటే, వారిద్దరి గురించి చెప్పాల్సింది ఏమీ లేదు, బయట చూసి ఏమనుకున్నానో లోపల అదే అభిప్రాయం. వారిద్దరేందో భార్యాభర్తల కంటే ఎక్కువగా గొడవలు పడుతుంటారు, పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళ నస తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, అయితే డెమాన్ మాత్రం టాస్కుల్లో చంపి పడేస్తున్నాడంటూ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత లాస్ట్కి ఫైర్ స్ట్రోమ్ అంటూ 5 మంది ఎంట్రీ ఇచ్చారు, మొత్తం వెళ్ళిపోయారు, నిఖిల్ గౌరవ్ మాత్రమే లోపల ఉన్నారు, వారిద్దరిపై నీ అభిప్రాయం ఏమిటి అంటే,
గౌరవ్ అయితే గేమ్ ఆడతాడు కానీ మైండ్ పెట్టడు, ఇరిటేషన్ తెప్పిస్తుంటాడు. నిఖిల్ బ్రో గేమే ఇంకా స్టార్ట్ చేయలేదు, చూద్దాం మరి నిఖిల్ ఏ విధంగా ముందుకు పోతాడో చూడాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే ఫైనల్గా నీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్ టాప్ 5లో ఎవరుంటారు అని ప్రశ్నిస్తే, నా ప్రకారం అయితే ఈ సీజన్ విన్నర్గా తనూజ నిలుస్తుంది అని ఆశిస్తున్నాను. తనూజతో పాటుగా ఇమ్మాన్యుయల్, అలాగే భరణి గారు, నా అభిప్రాయం ప్రకారమే ఇది కేవలం అంటూ సాయి చెప్పడం అయితే జరిగింది. కళ్యాణ్ అలాగే డెమాన్ను కూడా టాప్ 5లో పెట్టాడు. సో సాయి శ్రీనివాస్తో శివాజీ చేసిన ఈ బజ్ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.